ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. తమిళనాడులో ఏం జరిగినా వింతే, అది డిఫరెంట్గా ఉంటుంది అంతా. ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు కదా, పెరియార్ రామస్వామి నాయకర్ తను తమిళనాడుని వేరే బాటలో తీసుకెళ్ళాడు. అసలు స్వతంత్రమే కావాలని కోరుకున్నారు కొన్నాళ్ళు. తర్వాత అసలు దేవుడికి చెప్పులు దండలేసేవాళ్ళు, బ్రాహ్మణుల్ని, బ్రాహ్మణిజాన్ని కాదు బ్రాహ్మణుల్ని ద్వేషించారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అంత దేశం మొత్తం ఒక రకంగా ఉంటుంది, తమిళనాడు ఒక రకంగా ఉంటుంది. కానీ ఇవాళ కొత్త విషయం ఏంటంటే, అదే పెరియార్ రామస్వామి నాయకర్ అనుచరులను చెప్పుకునేటువంటి డిఎంకే నాస్తికవాదాన్ని మా సిద్ధాంతం అని చెప్పేటువంటి డిఎంకే ఈ నెల 24, 25వ తేదీ పళని, దిండిగల్ జిల్లా పళనిలో, పళని చాలా మందికి తెలుసు, కొంచెం ఏమాత్రం తమిళనాడు గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఆ మురుగన్ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది పళని. అక్కడ గ్లోబల్ లార్డ్ మురుగన్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? డిఎంకే ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడండి మరి, ఎందుకనంటే మరి ఇవాళ అంటే లార్డ్ మురుగన్ అంటే మన దగ్గరకు వచ్చేసరికి కుమారస్వామి అంటారు. తమిళనాడులో కూడా సుబ్రహ్మణ్య స్వామి అనేది బాగా పాపులర్. మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి రెండు పాపులరే. మన దగ్గర కుమారస్వామి, వినాయకుడు, గణపతి ఇద్దరు కూడా శివుడికి పార్వతికి కొడుకులు అనేది కదా. సో ఆయనకి తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక్కో చోట ఒక్కోటి ఉంటుందండి. సో అక్కడ ఏంటంటే లార్డ్ మురుగన్ భక్తులు చాలా చాలా ఎక్కువ. 6 ప్రసిద్ధ దేవాలయాలు, వీటిల్లో 6 ఏంటంటే ఉత్తరాన మన సరిహద్దుల్లో ఒకనాడు మన కిందకు ఉండేది చిత్తూరు జిల్లాలో ఉండేటువంటిది తిరుత్తని. అది ఇప్పుడు మన తిరుత్తని, అది ఒకటి పాపులర్. తూర్పు వచ్చేసరికి కిందకు వస్తే కుంభకోణం దగ్గర, కావేరీ డెల్టాలో కుంభకోణం దగ్గర ఒకటి, మధ్యన మదురై దగ్గరలో 2, తిరుపరంకుదం అండ్ పజముదీర్ చోళై. ఈ 2 కూడా మదురై అవుట్స్కట్స్లో కొండల మీద ఉంటాయి. తర్వాత పశ్చిమాన చూసుకుంటే పళని, ఇందాక నేను చెప్పాను కదా, దిండిగల్ దీని కింద. దక్షిణాన చివరిలో చూసుకుంటే తిరుచెందూర్ తూత్తుకుడి జిల్లాలో ఉంటుంది, సీషోర్ పక్కన ఉంటుంది. ఒక్కటే సీషోర్ పక్కన, మిగతా అన్ని కొండల మీద. కోర్స్ కుంభకోణంది ఆర్టిఫిషియల్ కొండ మీద కట్టారు, మిగతా అన్ని కూడా హిల్లక్స్. ఆయనకి అందుకని ఆ పేరు కూడా ఒకటి ఉంది. సో కాబట్టి ఏంటి, నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎంత తమిళనాట సమాజంలో మురుగన్ దేవాలయం భక్తులు చాలా 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 ఎక్కువగా ఉంటారు. ఏమైపోయింది ఇప్పుడు, ప్రతి పార్టీ కూడా వీళ్ళ భక్తులు అక్కడ ఎక్కువ కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి పార్టీ ద్రవిడవాదం, దేవుడికి వ్యతిరేకం అని చెప్పే పార్టీలు, అనుకూలమైన పార్టీలు ఏదైనా సరే. కొన్ని ఉదాహరణలు చెప్తానండి. సీమ్యాన్, ఎన్టీకే మీకు తెలుసు కదా, ఆయన గాడ్ అని చెప్పడు కానీ దాన్ని అప్పనట, లార్డ్ మురుగన్ని అప్పన్గా ఆయన కొలుస్తాడు, అంటే మా పూర్వీకులని. తర్వాత ఆర్ సుధా మొన్న మయిలాదుతురై నుంచి ఎంపీగా ఎలక్ట్ అయింది డిఎంకే తరఫున. పార్లమెంట్లో ఆవిడ ప్రమాణ స్వీకారం లార్డ్ మురుగన్ మీద దీంతో చేసింది ఆవిడ. సరే, ఈపీఎస్ మన ఒక ద్రవిడవాదంలో ఇంకొక పార్టీ అన్నాడీఎంకే. ఈపీఎస్ ఏం చేశాడు, పళనిసెల్వన్, ఎడపడి పళనిసెల్వన్ 2021లో ఆయన థాయ్ పోసం అని చెప్పి దీన్ని, మురుగన్ ఫెస్టివల్ ఉంది అక్కడ, థాయ్ పోసం అంటారు. ఈ థాయ్ పోసంకి మొట్టమొదటిసారి సెలవు ప్రకటించాడు. ఎవరు ప్రకటించింది? అన్నాడీఎంకే. సో అదివరకు లేదు. ఇప్పుడంటే ఇవన్నీ కావాలి వీళ్ళకి, ఎగ్జిస్టెన్స్, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి అవసరం. సరే, ఎల్ మురుగన్ ఇప్పుడు యూనియన్ మంత్రి, యూనియన్ సహాయ మంత్రి, అదివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. 2020లో వేలి యాత్ర చేశాడు.
వేలంటే కుమారస్వామి పట్టుకొని ఉంటాడు చూడండి, శూలం లాగా ఉంటుంది ఇట్లా. అది ఆ వేలు యాత్ర దాన్ని 2020లో చేశాడు. బీజేపీ చేసిందంటే నాకు ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హిందూయిజాన్ని, దాంట్లో ఇబ్బంది లేదు. వీళ్ళందరూ ఒక ఎత్తండి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు డిఎంకే ఇప్పుడేంటి, ప్రపంచ లార్డ్ మురగన్ సమావేశం నిర్వహిస్తుంది. అంటే ఏంటి దానికి ఇంకో పేరు ఏంటంటే వీళ్ళు చెప్పేది తమిళనాడులో, ఈయన తమిళ్ కడవుల్ అంటే తమిళ్ దేవుడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మరి తల్లిదండ్రులేమో పార్వతీ శివ అని చెప్తున్నారు. శివుడికి ఓము ప్రసాదించింది కుమారస్వామి అని చెప్పి వాళ్ళ తమిళ పురాణాల్లో రాసుకున్నారు. సరే, మరి అయినా కూడా మేము వేరు, మా దేవుడు వేరు, మొత్తం మిగతా హిందూయిజం దేవుడు అనేటువంటి పిక్చర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఈ డిఎంకే కానీ ఈ తమిళవాదుల్లో బాగా ఎక్కువ కనపడుతుంది. ఈ మధ్య ఆ డిఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కరూప్పర్ కొట్టం అనేటువంటిది ఇది ఒక నాస్తిక సంఘం. డిఎంకేకి అనుకూలంగా ఉంటుంది. టోటల్గా డిఎంకే, ద్రవిడవాదం డిఎంకే. వీళ్ళు కంద షష్ఠి కవచం అని చెప్పి ఈ మురుగనకు చేసేటువంటి దాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పెద్ద గొడవైంది అది. ఈ మధ్య ఎక్కడ వినపట్ల వాళ్ళ మాట. ఎందుకని వినపడకపోవటానికి కారణం ఏంటి? డిఎంకే చెప్పింది వాళ్ళకి, నోరు మూసుకోండి, తెరవద్దు నోరు ఈ విషయంలో అని. ఎందుకంటే రాజకీయాలు ఇంపార్టెంట్. 2026 చాలా తీవ్ర పోటీగా ఉంటుంది అనేటువంటిది డిఎంకే ఇప్పటి నుంచే భావిస్తాం. దానికోసం పడరాని పాటలన్నీ పడుతున్నాయండి. ఈ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మనకి చెన్నైలో ఒకటి ఉంది కదా, తిరుక్కురల్ కొట్టమా ఏదో, తిరుక్కురల్ కవి, దీని పేరు మీద పెద్ద స్ట్రక్చర్ కట్టాడు కరుణానిధి కట్టాడు, అంతకుముందే మొదలైందో తెలియదు. అది ఇప్పుడు అదే పద్ధతుల్లో ఈ లార్డ్ మురుగన్కి ఓ మెగా స్ట్రక్చర్ కట్టబోతున్నారు. ఈ 6 ప్రసిద్ధ దేవాలయాల్లో అనుకోవటం ఏంటంటే మదురై దగ్గర ఉన్నటువంటి తిరుపరంకుదం దగ్గర ఇది కడతారట. అంటే ఖచ్చితంగా ఎక్కడనేది తెలియదు, మొత్తం మీద కట్టాలని డిసైడ్ చేశారు. అంటే ఏంటి అసలు ఇది? మీకు అవసరమైనప్పుడేమో దేవుడు మీకు ఇదవుతాడు. నిన్నటిదాకా బీజేపీని తిట్టిపోశారు. వాళ్ళు వేలి యాత్ర చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇవాళ మీరే లార్డ్ మురుగన్ ప్రపంచ సమావేశం జరుపుతున్నారు, దానికి ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈయన తమిళ్ గాడ్ అట. తమిళ్ గాడ్ అంట. అంటే ఆయన సపరేట్ ఏం కాదు కదా, శివపార్వతులకు సంబంధించిన వ్యక్తి అని మళ్ళీ అన్ని అందరూ ఒప్పుకుంటారు. అంటే ఏంటి? సొమ్ము చేసుకోవటం. ప్రజల్లో ఏదైతే ఈ భక్తి లార్డ్ మురుగన్ మీద ఉందో దాన్ని సొమ్ము చేసుకోవటానికి విశ్వ ప్రయత్నంలో ఇది ఒక భాగం. ఇదండి తమిళనాడు రాజకీయాలు చాలా వింతగా ఉంటాయి. నిన్న ఇంకొక విషయం జరిగింది ఒక వారం క్రితం. డిఎంకే మరి కరుణానిధి చనిపోయాడు, తర్వాత ఇప్పుడు 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఆ సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేసి స్వయంగా రాజ్నాథ్ సింగ్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశాడు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ సహజంగా చనిపోయిన వాళ్ళ గురించి అందుట్లో ఆ సందర్భం కాబట్టి కరుణానిధిని పొగుడుతా మాట్లాడాడు. అంతవరకు ఓకే, అంతవరకు ఎవరికేమీ తెలియదు, అంతవరకు ఇది కాదు. ఆ పొగట్టం ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఎడపడి పళనిస్వామి ఈపీఎస్ ఏం చేస్తున్నాడంటే, అంటే బీజేపీకి డిఎంకేకి సీక్రెట్ అండర్స్టాండింగ్ కుదిరిందండి. వాళ్ళు పిలిచారు, ఏంది కేంద్ర ప్రభుత్వం మేము 100 రూపాయల నాణాన్ని ఇచ్చేస్తామంటే డిఎంకేనే వీళ్ళని ఆహ్వానించింది. వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మాటలు చెప్పారు. దానికి వెంటనే చెలవల పలవలు, మేం పిలవలేదు, మా ఎంజీఆర్కి ఇచ్చినప్పుడు. పిలవకపోతే నీ తప్పు, ఎవరికి తప్పు అవుతున్నది? నువ్వు పిలవలేదు కాబట్టి ఇంకొకటి పిలవకూడదు అనుకోవటానికి కరుణానిధి పేరు దేశం మొత్తం తెలుస్తుంది. ఇంకా ఇంకొకసారి ఆయనకి ఇది బీజేపీ కూడా దాన్ని సన్మానం చేసింది అనేది ఆ కేంద్ర ప్రభుత్వం. యాక్చువల్గా బీజేపీ కాదు, అది కేంద్ర ప్రభుత్వం. అట్లా చెప్పుకుంటే తమిళనాడులో ఎంతో మందికి వచ్చిందండి. కామరాజ్, అన్నాదురై, రాజాజీ, ఇంకా ఎంతమంది ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరి వీళ్ళందరికీ ఇచ్చారు కదా. దీంట్లో రాజకీయాలు అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం. అంటే
ఈపీఎస్కి ఏం చేయాలో తెలియక అట్లన్నా కాంగ్రెస్ వాళ్ళను డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు తన వైపు లాక్కోవాలనే ఒక ప్రయత్నం. ఆయన ఆయన ఆదుర్దా తప్పితే దీంట్లో ఇంకేం లేదు. అయినా దీన్ని కౌంటర్ చేయడంలో అన్నామలై ఏదైనా అన్నామలై ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కౌంటర్ చేస్తే తిరిగి ఉండదు దానికి, ఇంకెవరు మాట్లాడటానికి కూడా ఉండదు. మరి డబుల్ డిజిట్ పార్టీ సొంతగా తీసుకొచ్చాడు ఇప్పుడు బీజేపీని. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ వారానికి 2-3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటాడు కదా. ఆయన ప్రెస్ అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. ఆయన ఇప్పుడు ఒక 3 నెలలు రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నాడు. అంటే ఎవరి మీద కోపంతో కాదు, ఒక ప్రోగ్రామ్ ఏంటంటే చేవనింగ్ గురుకుల్ ఫెలోషిప్ అనేది యూకే ఫారిన్ మినిస్ట్రీ ఒక ప్రోగ్రాం ఉంది. దానికి 3 నెలల కోర్సుకి ఈయనకి అప్లై చేశాడు. ఈయనకి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు. సో ఈయన్ని పిలిచారనమాట ఇప్పుడు ఆ కోర్సుకి. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 15 ఆ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి దాకా ఉంటుంది. సో కాబట్టి ఇన్నాళ్ళు మరి అన్నామలై యూకేలో ఉండిపోతున్నాడు, తమిళనాడులో ఉండబోడు. సో చాలామంది స్పెక్యులేషన్స్ వచ్చినాయి. అన్నామలై ప్లేస్లో ఇంకొకరిని పెడతారు. ఎవరిని పెడతారు? తమిళసై సౌందరరాజన్ పెడతారా, ఇంకొకరిని పెడతారా, ఖుష్బూని కూడా పెడతారని కూడా అడిగారు. సో కాబట్టి ఇవన్నీ 3 నెలల కోసం కొత్తగా ఇంకొకరిని పెట్టాల్సిన అవసరమే లేదు అని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీకి అనుమతి కోరాడు, బీజేపీ కూడా అనుమతి ఇచ్చింది. ఏది ఏమైనా ఇది ఏంటంటే మొత్తం ఒక విరామం, టీవీ ఛానళ్ళకి విరామం, డిఎంకేకి అయితే హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మ అన్నామలై లేడు మమ్మల్ని, ఎందుకంటే ఏది చెప్పినా బడ్జెట్లో మాకు డబ్బులు రాలేదు అన్నాడు అనుకోండి కరుణానిధి, అదే స్టాలిన్, వెంటనే ఎంత వచ్చినాయి, ఎక్కడొచ్చినాయి, ఎన్ని సంవత్సరాలకి తమిళనాడుకి ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎంతెంత ఇచ్చింది, గణాంకాలతో సహా ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం చెప్పగలడు. వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇంత నాలెడ్జబుల్ పర్సన్ మాకు మా కౌంటర్ ఇవ్వటం అనేది ఎన్నాళ్ళు ఆపుతారు? ఏదో ప్రాపగాండా కోసం బీజేపీని విమర్శించవచ్చు, కానీ ఆర్గ్యుమెంట్లో అన్నామలైని ఎదిరించేటువంటి మొనగాడు వాళ్ళ తమిళనాడులో లేడు. అతని మీద ఆరోపణలు కూడా ఏం లేవు. సో కాబట్టి ఇప్పుడు ఆయన 3 నెలలు ఇక్కడ లేకపోతే ముఖ్యంగా రిలీఫ్ ఫీల్ అవుతుంది ఎవరయ్యా అంటే అటు స్టాలిన్, ఇటు ఈపీఎస్ ఇద్దరు కూడా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆయన 3 నెలలు అక్కడ ఉన్నా కూడా అక్కడి నుంచి కూడా ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడవచ్చు, ఫోన్లో గైడెన్స్ ఇస్తాడు, అంతా జరుగుతుంది. మొత్తమే తమిళ రాజకీయాలు చాలా క్విక్గా నడుస్తున్నాయి. దళపతి విజయ ఆయన నిన్న ఇవాళ ఒక ఫ్లాగ్ కూడా రిలీజ్ చేశాడు. వాళ్ళ ఫ్లాగ్ సెప్టెంబర్ 5వ తారీఖు రాష్ట్ర వ్యాప్త మహాసభ పెట్టాడు విజయ్. సో అయితే అప్పుడే పెట్టాడు అంటే ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ తర్వాత, కానీ ఇంకొక సినిమా చివరిలో చేస్తాడట. రాజకీయ సినిమా ఒకటి చేసి అదే లాస్ట్ అని చెప్తున్నారు. సో తమిళనాడు రాజకీయాల్లో చాలా జరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.